అంజలి టీవీ. గత ఎపిసోడ్లో బందీగా ఉన్న గది కిటికీ ఊచలు వంచి అంజలి పరీక్ష రాయడానికి పారిపోయింది. ఇక విషయం తెలుసుకున్న అరుణ్ కోపంతో రగిలిపోతూ పరీక్షా కేంద్రం దగ్గరికి వెళ్తాడు. మరోవైపు శకుంతల మంచం కింద దొరికిన విషపు సీసాను చూసి రాఘవయ్యకు అసలు నిజం తెలిసింది. ఇప్పుడు పరీక్షా హాల్ బయట అరుణ్ అంజలిని ఏం చేస్తాడు, రాఘవయ్య ఈ నిజాన్ని ఎప్పుడు బయట పెడతాడు అనేది ఇప్పుడు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆ రోజు పరీక్షా కేంద్రం వెలుపల మధ్యాహ్నం 1 గంట సమయంలో ఎండ మండిపోతోంది. చివరి బల్ మోగింది. విద్యార్థులు బయటకొస్తూ ఉన్నారు. గేటు బయట అరుణ్ బైక్ మీద కూర్చొని కళ్లల్లో నిప్పులు చెరుగుతూ గేటు వైపే చూస్తున్నాడు. అంజలి గుంపులో నుంచి బయటకొస్తుంది. ఆమె ముఖంలో అలసట ఉన్నా పరీక్ష బాగా రాశాను అన్న సంతృప్తి కనిపిస్తోంది. కానీ గేటు బయట అరుణ్ని చూడగానే ఆమె గుండె ఆగిపోయినట్లవుతోంది. అమ్మో, ఆయన ఇంకా ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు నన్నేం చేస్తారో అలా అనుకోని అంజలి భయంగా గేటు దాటుతుంది. అరుణ్ వెంటనే ఆమె దగ్గరకొచ్చి, ఏంటి గొప్పలు పోతున్నావా? పరీక్ష రాశానని సంబరపడిపోతున్నావా? నీకు ఈ పరీక్ష ముగిసుండొచ్చు, కానీ నీ జీవిత పరీక్ష ఇప్పుడు మొదలైంది. ఎక్కే బండి. అరుణ్ గారు, అందరూ చూస్తున్నారు, ప్లీజ్ వదిలేయండి. ఇంటికి వెళ్ళాక మీరు ఏం శిక్ష వేసినా భరిస్తాను. సిగ్గు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అతన్ని చంపడానికి చూసినప్పుడు లేని సిగ్గు ఇప్పుడెందుకు? అలా అంజలిని బలవంతంగా బైక్ మీదకెక్కించుకుంటాడు. బైక్ స్పీడ్గా వెళ్ళిపోతుంది. అలా ఇద్దరు శకుంతల ఇంటి ఆవరణలోకి బైక్ మీద వస్తారు. శకుంతల హాల్లో సోఫాలో కూర్చొనుంది. ఎదురుగా పాపారావు అనే ల్యాండ్ బ్రోకర్ కూర్చొనున్నాడు. టేబుల్ మీద కొన్ని బాండ్ పేపర్స్ కూడా ఉన్నాయి. శకుంతల ముఖంలో ఏదో ఆతురత కనిపిస్తోంది. శకుంతలమ్మ, టైం లేదు. రేపు కలెక్టర్ గారు విజిట్కి వస్తున్నారు. ఈ భూమి కాగితాల్లో చిన్న లిటిగేషన్ ఉంది. ఆయన గనక తెలిస్తే ఆ భూమిని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది. అందుకే ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసేయాలి. మీ కోడల సంతకం ఉంటే పనైపోతుంది. డబ్బులు ఇప్పుడే మీ చేతిలో పెడతాను. ఆ దరిద్రపు కొడిది రానివ్వండి పాపారావు గారు. దాని చేత సంతకం పెట్టించకపోతే నా పేరు శకుంతలే కాదు. ఆ 2 ఎకరాల పొలం అమ్మేసి వచ్చిన డబ్బుతో నా కొడుకు పేరు మీద వేరే బిజినెస్ పెట్టిస్తాను. ఈ పీడని వదిలించుకుంటాను. ఆ సమయంలో రాఘవయ్య తన గదిలో నుంచి ఇదంతా వింటూ బయటకొస్తాడు. శకుంతల, ఏం చేస్తున్నావు? అంజలి పొలం అమ్మే హక్కు నీకెవరిచ్చారు? అది వాళ్ళ నాన్న గుర్తు. నా ఇష్టం అండి. నన్ను చంపడానికి చూసిన దానికి ఆస్తి ఎందుకు? అది అమ్మేసి దాన్ని తరివేయడమే నా ప్లాను. మీరు నోరు మూసుకొని కూర్చోండి. అంతలోనే అరుణ్ అంజలిని చేతిని పట్టుకొని లాక్కుంటూ లోపలికొస్తాడు. అమ్మా, ఇదిగో నీ కోడలు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. వచ్చావా తల్లి? మహారాణిలా పరీక్ష రాసొచ్చావా? నీ తెలివితేటలు చదువులో కాదు, ఇక్కడ చూపించు. వీటి మీద సంతకం పెట్టు. ఏంటి అత్తయ్యా? నీ పేరు మీదున్న ఆ 2 ఎకరాల పొలం అమ్మేస్తున్నావు. పాపారావు గారు కొంటున్నారు. సంతకం పెట్టి ఈ బట్టలు సర్దుకొని బయటికి పో. ఇదే నీకు చివరి అవకాశం, లేకపోతే పోలీసులకు పట్టిస్తాను. అత్తయ్య, అది మా నాన్న ఇచ్చిన చివరి ఆస్తి. అది అమ్మకండి. అమ్మ చెప్పింది చెయ్యి. నీకు ఆస్తి కావాలా, ప్రాణం కావాలా? సంతకం పెట్టకపోతే ఇప్పుడే పోలీసులను పిలుస్తాను. అటెంప్ట్ మర్డర్ కేసులో లోపల వేయిస్తాను. అప్పుడు ఆస్తి ఎలాగో పోతుంది, నీ బతుకు కూడా పోతుంది. అది విన్నాక అంజలి నిస్సహాయంగా చుట్టూ చూస్తుంది. అంజలి ఆ పేపర్లను చేతిలోకి తీసుకుంటుంది. పాపారావు నవ్వుతూ చూస్తుంటాడు. అమ్మా, అక్కడ ఆ 2వ పేజీలో కింద సంతకం పెట్టు. టైం అయిపోతోంది. అలా అనగానే అంజలి పెన్ను పెట్టి సంతకం చేయబోతోంది. కాని ఆమె కళ్ళు ఆ పేపర్ మీదున్న మేటర్ మీద పడతాయి. ఆమె చదువుకున్న అమ్మాయి కాబట్టి ఆ వ్యాఖ్యలను చదవడం మొదలు పెడుతుంది. ఒక్క క్షణం ఆమె ముఖంలో షాక్ కనిపిస్తుంది. ఆగండి. ఏంటే, మళ్ళీ నాటకాలేస్తున్నావా? సంతకం పెట్టమంటే ఆగావేంటి? అంజలి పాపారావు వైపు తీక్షణంగా చూస్తూ, ఈ పేపర్లో ఏముందో మీకు తెలుసా అత్తయ్య? నాకెందుకు తెలీదు. ఆ 2 ఎకరాల పొలం అమ్మకం డీడో. కాదత్తయ్య, ఇది సేల్ డీడ్ కాదు. ఇది కేవలం ఆ 2 ఎకరాల పొలం మాత్రమే కాదు. ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఇల్లు, దీని చుట్టూ ఉన్న 5 ఎకరాల తోట అన్నీ కలిపి ఈ పాపారావు గారి పేరు మీద రాస్తున్నట్లుంది. అందరూ షాక్ అయిపోతారు. శకుంతల నోరెళ్లబడుతుంది. అరుణ్ ఆశ్చర్యంగా పేపర్ లాక్కుంటాడు. ఏంటే వాగుతున్నావు? పాపారావు గారు, ఇది నిజమేనా? అది లేదు శకుంతలమ్మా, ఆ పిల్లకి ఇంగ్లీష్ రాదు, ఏదో వాగుతోంది. మీరు సంతకం పెట్టించండి. నాకు ఇంగ్లీష్ రాదా? ఇందాకే ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాసొచ్చాను. ఇదిగో చూడండి. అప్పుడు పేపర్లో
ఒక పారాగ్రాఫ్ చదివి వినిపిస్తుంది. అరుణ్ గారు, కావాలంటే మీరు చదవండి. సర్వే నంబర్ 45/2 అంటే మీ ఇల్లే కదా. అలా అనగానే అరుణ్ ఆ పేపర్ చదువుతాడు. అతని ముఖం రంగు మారుతుంది. రేయ్, మమ్మల్ని మోసం చేస్తావా? మా ఇల్లు కూడా కాజేయాలని చూస్తావా? సార్ వదిలేండి సార్, తప్పు జరిగిపోయింది. పాపారావు, ఎంత నమ్మాన్రా నిన్ను? భూమి లిటికేషన్లో ఉందని కలెక్టర్ గారు వస్తున్నారని భయపెట్టి నా ఇంటికే ఎసరు పెడతావా? అత్తయ్య, అసలు కలెక్టర్ గారే రారు, ఏమీ రారు. భూమి మీద ఎలాంటి లిటిగేషన్స్ లేవు. మిమ్మల్ని కంగారు పెట్టి ఇల్లు కాజేయడానికి ఇదంతా ప్లాన్ చేసి ఇతనే. విద్య లేకపోతే ఎంత మోసపోతామో చూసారా? నేను చదువుకోబట్టి ఈరోజు మన ఇల్లు దక్కింది. లేకపోతే ఈ పాటికి సంతకం పెట్టుండేదాన్ని. మనందరం రోడ్డు మీద పడుండేవాళ్లం. అలా ఉండగా పాపారావు అక్కడి నుంచి పారిపోతాడు. హాల్లో అంతా నిశ్శబ్దం ఆవరిస్తుంది. శకుంతల అవమానంతో తలదించుకుంటుంది. కాని ఆమె అహంకారం ఇంకా తగ్గలేదు. సరేలే, ఏదో 4 ముక్కలు చదువుకున్నావని గోపల బోకు. ఈ ఇల్లు కాపాడావు, సంతోషం. కాని అంత మాత్రం నువ్వు చేసిన తప్పు ఒప్పైపోదు. నువ్వు నన్ను చంపడానికి విషం ఇచ్చావు. ఆ నిజం మారదు కదా. దొంగతనం చేసావు, హత్యా ప్రయత్నం చేసావు. ఈ ఇంటి కోడలుగా ఉండే అర్హత నీకు లేదు. బయటివా. అవునంజలి, నువ్వు మా ఆస్తి కాపాడుండొచ్చు, దానికి థ్యాంక్స్. కానీ అమ్మ ప్రాణం తీయాలని చూసి నిన్ను నేను క్షమించలేను. ప్లీజ్ వెళ్ళిపో ఇక్కడి నుంచి. అలా అనగానే అంజలి కన్నీళ్లతో అరుణ్ వైపు చూస్తుంది. తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఇంకే దారి లేనట్లు అనిపిస్తుంది. ఆమె తన సంచి తీసుకుని బరువుగా అడుగులేస్తూ గుమ్మం వైపు నడుస్తుంది. సరిగ్గా అప్పుడే ఆగు అంజలి. అప్పుడు ఆయన చేతిలో ఒక చిన్న సీసా ఉంది. అంజలి ఎక్కడికి వెళ్ళదు, వెళ్లాల్సిన వాళ్ళు వేరే ఉన్నారు. శకుంతల రాఘవయ్య చేతిలో సీసాను చూసి వణికిపోతూ ఏమంటున్నారండి? రాఘవయ్య ఆ సీసాను చూపిస్తూ, అరుణ్, ఇదేంటో తెలుసా? ఇది ఎలకల మందు సీసా కదా నాన్న. డాక్టర్ గారు చూపించింది ఇలాగే ఉంది. అవును, డాక్టర్ గారు పాలల్లో విషం ఉందన్నారు. కానీ ఆ విషం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేదు. అంజలి గదిలో వెతికితే పుస్తకాలు తప్ప ఏవీ దొరకలేదు. కానీ ఈ సీసా నాకు ఎక్కడ దొరికిందో తెలుసా? అది విన్నాక అరుణ్ ఆతృతగా చూస్తాడు. శకుంతల ముఖం పాలిపోతుంది. మీ అమ్మ మంచం కింద దొరికిందిరా. ఏంటి, అమ్మ మంచం కింద? అవునరా, రాత్రి మీ అమ్మ నిద్రపోయాక నేను గది శుభ్రం చేస్తుంటే దొరికింది. ఒకవేళ అంజలి పాలల్లో విషం కలుపుంటే సీసా వంటగదిలోనూ డస్ట్బిన్లోనూ పడేస్తుంది. గాని మీ అమ్మ మంచం కింద ఎందుకు దాస్తుంది? దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుంది? అలా చెప్పగానే అరుణ్ అయోమయంగా తల్లివైపు చూస్తాడు. అమ్మా, నాన్న చెప్పేది నిజమేనా? అబద్ధంరా. ఆయన అబద్ధం చెప్తున్నారు. అంజలి అక్కడ పెట్టుంటుంది నన్ను పట్టివ్వడానికి. ఇంకా చాలించు శకుంతల, నీ నాటకాలు ఇక సాగవు. అంజలిని ఇంట్లో నుంచి పంపించడానికి నువ్వు ఎంతకైనా తెగిస్తావని నాకు తెలుసు. కానీ సొంత కొడుకుని మోసం చేసేంత నీచానికి దిగుతావని అనుకోలేదు. పాలల్లో విషం నువ్వే కలుపుకున్నావు, అంజలి మీద నెట్టేశావు. ఆ అమ్మాయికపు పిల్లని చంపడానికి చూసావు. మావయ్య, అవునమ్మా, నువ్వు నిర్దోషివి. నీ చదువే నిన్ను కాపాడింది. ఈ రోజు నువ్వు ఆ బాండ్ పేపర్ చదవకపోయుంటే మనమంతా రోడ్డున పాడేవాళ్ళం. ఒక ఆడపిల్ల చదువుకుంటే ఇంటికి వెలుగవుతుందని నిరూపించావు తల్లి. కాని ఈ శకుంతల అహంకారంతో కళ్ళు మూసుకుపోయింది. అరుణ్ కళ్ళ నిండా నీళ్లతో తల్లితో, అమ్మా, నిజం చెప్పు. నాన్న చెప్పేది నిజమేనా? నువ్వే విషం కలుపుకున్నావా? నా భార్యను చంపడానికి చూసావా? ఆ సమయంలో శకుంతల మౌనంగా తలదించుకుంటుంది. ఆమె మౌనమే సమాధానమవుతుంది. అరుణ్ కుప్పకూలిపోతాడు. ఇన్నాళ్లు తను నమ్మిన దేవత దెయ్యమని తెలిసి తట్టుకోలేకపోతాడు. అంజలి దగ్గరికి వెళ్లి, నన్ను క్షమించంజలి. నేను మనిషినే కాదు, కట్టుకున్న భార్యని నమ్మకుండా కన్నతల్లి మాయలో పడి నిన్ను నరకంలో పెట్టాను. నిన్ను కొట్టాను, తిట్టాను, గెంటేశాను. అయినా నువ్వు మా ఇంటిని కాపాడు. నా పాపానికి నిష్కృతే లేదు. అలా అనగానే అంజలి అరుణ్తో, వద్దండి, మీ తప్పు లేదు. అమ్మంటే ఎవరికైనా ప్రేమే ఉంటుంది. ఆ ప్రేమే మిమ్మల్ని గుడ్డివాళ్ళని చేసింది. ఇప్పుడు నిజం తెలిసింది కదా, అంతే చాలు. నిజం తెలిస్తే సరిపోదంజలి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. శకుంతల, నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. ఎవరినైనా గెంటేయాలని చూసావో ఆ కోడలి కాళ్ల మీద పడి క్షమాపణ అడుగు. లేకపోతే నేను నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తాను. అది విన్నాక శకుంతల షాక్ అవుతుంది.
ఇన్నాళ్లు తన మాటే వేదంగా బతికిన భర్త ఈరోజు తన్ని గెంటేస్తాను అంటున్నాడు. కొడుకు అసహించుకుంటున్నాడు. కోడలి గెలిచి నిలబడింది. తన అహంకారం ఓడిపోయింది. అలా ఆస్తిపత్రాల్లో మోసాన్ని అంజలి పసిగట్టింది. విషపు సీసా గుట్టును రాఘవయ్య రట్టు చేశారు. బతుకు జూదంలో అంజలి గెలిచింది. కాని అత్తగారి అహంకారం ఇంకా పూర్తిగా చావలేదు. అవమాన భారంతో శకుంతల ఏం చేయబోతుంది? క్షమాపణ అడుగుతుందా, లేక మరో ప్రళయం సృష్టిస్తుందా? అంజలి ప్రయాణం ఒక సుఖాంతం వైపు సాగుతుందా? తెలుసుకోవాలంటే చివరి ఎపిసోడ్ కోసం ఆగాల్సిందే. అదిగోండి అక్కడ చూడండి, చుట్టూ స్నేహితుల్ని నిలబెట్టుకుని నిండుగా నవ్వుతూ మాట్లాడుతుంది చూసారా? ఆమె పేరు శకుంతల. ఆమెకి 2 కొడుకులు. పెద్దవాడి పేరు భరత్. అదే ఊర్లో రైస్ మిల్ నడుపుతూ ఉండేవాడు. ఆ మూటలన్నీ అక్కడ సర్దండి. రేపు షావుకారికి 30 బస్తాల బియ్యం వెళ్ళాలి అంటూ రైస్ మిల్ నడుపుతూ ఉండేవాడు భరత్. ఎప్పుడూ చాలా బిజీగా బ్రతుకుతూ ఉండేవాడు. ఇక చిన్న కొడుకు పేరు అరుణ్. అతను అదే ఊళ్ళో వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. పర్లేదు, అన్నం తిన్నాక కాసేపు పడుకోండి. ఈ వయసులో మీరు పనికొచ్చారేంటమ్మా? నీ కూలీ నేను నీకు పంపిస్తాను గాని మీరు కాసేపు అలా కూర్చోండి అని అరుణ్ చాలా ఓర్పుగా పనిచేస్తూ ఉండేవాడు. పర్లేదు, అన్నం తిన్నాక కాసేపు పడుకోండమ్మా. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఆ బంగారుపురంలో బాగా వర్షం పడుతూ ఉంటుంది. ఇంట్లో శకుంతల కూర్చొని ఏంటో ఒక్క సినిమా కూడా మంచిది రావట్లేదు అని ఆలోచిస్తూ ఉండగా షావుకారు కూతురైన కోమలిని తీసుకుని భరత్ ఇంటికొచ్చాడు. 2 మెడలో దండలున్నాయి. అమ్మా, ఈ అమ్మాయి షావుకారు గురుస్వామి కూతురు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అని భయపడుతూ చెప్పాడు. శకుంతల లేచి వాళ్ళిద్దరినీ షావుకారు గురుస్వామి దగ్గరికి తీసుకెళ్ళింది. గురుస్వామిని ఒప్పించి వాళ్ళిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించింది. ఊరందరూ ఆమె పిల్లల ఇష్టాన్ని కాదనలేకపోయింది అనుకున్నారు. కాని షావుకారు వెనక ఉన్న ఆస్తిని చూసి ఒప్పుకుంది అని శకుంతలకి మాత్రమే తెలుసు. మా అమ్మ ప్రేమని అర్థం చేసుకుంటుంది, నేను కూడా నా ప్రేమని అమ్మకి చెప్తాను అనుకుని అరుణ్ తను కూలీ నర్సయ్య కూతుర్ని ప్రేమిస్తున్న విషయాన్ని తల్లితో చెప్పాడు. చీచి, కూలి దాంతో ప్రేమేమిట్రా? అదేంటమ్మా అలా అంటావ్? ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అమ్మా, నిన్ను చాలా బాగా చూసుకుంటుంది, మన కుటుంబంలో కలిసిపోతుంది అని చెప్పాడు. కాని శకుంతల మాత్రం కూలివాడితో బియ్యం అందటానికి అస్సలు ఒప్పుకోలేదు. ఈ విషయం అరుణ్కి అర్థమయ్యి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒకరోజు బాగా వర్షం పడుతున్నప్పుడు నరసయ్య కూతురు అంజలిని పెళ్లి చేసుకొనొచ్చాడు అరుణ్. అప్పుడే కొత్తగా పెళ్లి చేసుకుని అంజలి అరుణ్ ఇంటికొచ్చారు. అత్తగారు శకుంతల ఇష్టం లేకపోయినా దిష్టి తీసి లోపలికి పిలుచుకొని వెళ్ళింది. ఒక వారం రోజుల పాటు అంజలి అరుణ్ల అన్యోన్య దాంపత్యం బాగానే సాగింది. అంజలి అరుణ్ ఊళ్ళో తిరుగుతూ ఉంటే అందరూ వీళ్ల జంట చూడముచ్చటగా ఉంది అంటూ మెచ్చుకునేవారు. కోడలు అంజలి గదిలో కూర్చొని బట్టలు మడత పెడుతూ ఉండగా అత్తగారు శకుంతల అక్కడికొచ్చింది. ఇదిగా అమ్మాయి అని పిలవగానే అంజలి మంచం మీద నుంచి లేచింది. ఇదిగో అమ్మాయి, ఇది పుట్టిల్లు కాదు, మెట్టిల్లు. ఎక్కడ 7 గంటల దాకా పడుకుంటాను, టీవీ చూసుకుంటా ఉంటానంటే కుదరదు. ఇక్కడ నేను చెప్పిందే జరుగుద్ది అంటూ తన షరతులన్నీ వివరంగా చెప్పింది. మళ్ళీ నన్ను రాకాస అనుకుంటారు, అవన్నీ ఎందుకు, అందుకే ముందే చెబుతున్నా అని మొత్తం చెప్పింది. శకుంతల చెప్పే ప్రతి మాటకి అంజలి తల ఊపుతూనే ఉంది. నా కర్మ, అందరూ నా ఇంట్లో తిరుగుతానే ఉంటారు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తరువాతి రోజు అంజలికి చుక్కలు కనబడ్డం మొదలెట్టింది. అంజలి ఉదయానే నిద్రలేచి పూజ చేసి ఇల్లంతా చిమ్మి ముగ్గు పెట్టింది. కాఫీ పెట్టి అత్తయ్యని నిద్రలేపేది. అత్తయ్య కాఫీ తాగి, కాఫీ ఏమంత బాగలేదమ్మాయి, కాఫీ పౌడర్ కొంచెం ఎక్కువేసి చక్కెర కొంచెం తక్కువేసి స్ట్రాంగ్ కాఫీ ఇస్తే నిద్రమ తుదిలిపోద్ది అంటూ కాఫీ దగ్గర నుంచి తప్పులు వెతకటం మొదలుపెట్టేది. పెద్ద కోడలు అయిన కోమలి మాత్రం 10 గంటల్దాకా పడుకునేది. ముగ్గేస్తే గుమ్మం నిండుగుండాలి, పసుపుతో గుమ్మలు కలకల్లాడిపోవాలి అని ఏదో ఒకటి చెబుతూనే ఉండేది శకుంతల. మధ్యాహ్నం పూట కాసేపు పడుకుంటే ఆడిపోసుకునేది. వంటలో ఏదో వంకబెడుతూనే ఉండేది. పెద్ద కోడల్ని మాత్రం అపురూపంగా చూసుకునేది. ఇదంతా అరుణ్ గమనిస్తూ ఉండేవాడు. అమ్మకి చాదస్తం ఎక్కువ, నువ్వు బాధపడకు, ఆమె త్వరలో మారుతుంది అంటూ అరుణ్ ఏదో ఒకటి సర్ది చెప్తూ ఉండేవాడు.
షావుకారు ఆ ఇంటికి వస్తే శకుంతల సకల మర్యాదలు చేసేది. నరసయ్య వస్తే మాత్రం చాలా చులకనగా చూసేది. ఒకరోజు శకుంతలని కలవటానికి ఆ వీధిలో ఫ్రెండ్స్ వచ్చారు. రండి రండి కూర్చోండి, అంజలి టీ తీసుకొనిరా అని కోడలికి చెప్పింది. ఇంకేంటి విషయాలు? ఆ రాజేశ్వరి కూతురు లేచిపోయిందంటగా, మునసబ్ మూడో కూతురు నీళ్ళు వసుకుందంటగా అంటూ ఊళ్ళో జరిగే విషయాలన్నీ మాట్లాడుతూ ఉండగా అంజలి టీ బిస్కెట్లు తీసుకుని అక్కడికొచ్చింది. శకుంతల అలాగే శకుంతల ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతూ ఆ టీ తాగుతారు. ఛీ, ఇది టీయా? అసలు నీ టీ పెట్టడం వచ్చా? ఎవరైనా దీని టీ అంటారా? ఎప్పుడైనా పుట్టి ఇంట్లో టీ తాగిన మొహం అయితే కదా అని అందరి ముందు కోడల్ని తిట్టి, అసలు నీకు టీ పెట్టడం వచ్చా? ఎప్పుడైనా వంటింట్లో కూర్చుంటే టీ ఎట్ట పెట్టాలో తెలుసుద్ది. పెద్ద కోడలు చూసి నేర్చుకో అని తిడుతూనే ఉండేది. సరే పోనీలేవే అని మిగతా స్నేహితులు అంటున్నా సరే పట్టించుకోకుండా శకుంతల తిడుతూనే ఉండేది. ఎన్ని తిడుతున్నా అంజలి మాత్రం అలాగే ఉండేది. ఛే పాడు మొహందానా ఎలు అంటూ చాలా అవమానపరిచింది. అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒకరోజు జోరుగా వర్షం పడుతూ ఉంది. ఒంట్లో కాస్త నలతగా ఉందని అంజలి హాల్లో పడుకుంది. పడుకో అమ్మ పడుకో, పుట్టింట్లో మీరు ఎవరాని కదా, పాపం పాదాల కింద పెడితే కందిపోవు అంటూ శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టింది. ఒంట్లో బాలేదత్తయ్యా, అందుకే అలా పడుకున్నాను. 2 నిమిషాలు లేతే ఏం కాదులే, వెళ్ళి బట్టలది తడిసిపోతున్నాయి. అట్టాగే అన్ని పనులైనాక కాఫీ పకోడీ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయింది శకుంతల. ఒంట్లో బాగోలేకపోయినా అత్తగారు చెప్పిన ప్రతి పని కోడలు గౌరవంగా చేసింది. కోమలి దగ్గరికి శకుంతల వెళ్ళింది. అమ్మా కోమలి, వర్షం పడుతుందిగా, ఇలారా కాఫీ తాగుతూ పకోడీ తిందాము అంటూ షావుకారు కూతుర్ని తీసుకుని కబుర్లు చెప్తూ కూర్చుంది. అంజలి జ్వరంతో కూర్చున్నా ఎవ్వరూ తన గురించి పట్టించుకోలేదు. కాని కుటుంబం కోసం కష్టపడే అరుణ్కి మాత్రం దీని గురించి తెలియటం లేదు. అంజలి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఎప్పుడైనా ఎలా ఉన్నావని అడిగితే అంతా బావుంది అని చెప్తూ ఉండేది. ఒకరోజు శకుంతల కూతురు సునీత పుట్టింటికొచ్చింది. కూతుర్ని చూడగానే శకుంతలకి రెక్కలొచ్చాయి. బంగారు తల్లి వచ్చావా? రా అమ్మరా, ఏం కావాలి? అంజలి చికెన్ గారెలు చెయ్యి, సాయంత్రం పాయసం చెయ్యి. ఎట్టాగున్నావమ్మా, అల్లుడు ఎట్టా ఉన్నాడు అని అంజలి చేత రకరకాల వంటలు చేయించి పెట్టింది. అంజలి కూడా ఏమాత్రం అలుపు లేకుండా మరదలి కోసం వంట చేసి పెట్టింది. కోమలి ఏదో మొక్కుబడిగా పలకరించి వెళ్ళిపోయింది. ఇక సాయంత్రం పూట పెరట్లో శకుంతల సునీత ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఏంటమ్మా దిగులుగా ఉన్నావు? అత్తారింట్లో అంతా బాగానే ఉందా? అల్లుడు గారు బాగా చూసుకుంటున్నారా? మీ అత్త బాగానే ఉంటుందా నీతోటి? అల్లుడు బాగానే చూసుకుంటున్నాడు, కానీ మా అత్తయ్యతో చాలా ఇబ్బందిగా ఉందమ్మా. అమ్మా ఏమైంది? పోనీ నన్ను మాట్లాడమంటావా అంటూ కన్నతల్లి ప్రేమతో వివరాలు అడిగింది. అదేం వద్దులేమ్మా, అవేం పెద్ద పెద్ద విషయాలేం కాదు. నేనేం చేసినా తప్పే అంటది. ప్రతి విషయంలో నన్ను కరెక్ట్ చేస్తూనే ఉంటది. అందరి ముందలా ఎగతాళి చేస్తుంది. ఇబ్బందిగా ఉందమ్మా. నా తోటి కోడలు బాగా డబ్బుంది, అందుకే నన్నేమో చులకనగా చేస్తుంది అని ప్రతి మాట చెప్తుంది. కాని శకుంతల కూతురు గురించి ఆలోచించటం లేదు. ప్రతి మాట శకుంతల చేసే పనినే గుర్తు తెస్తుంది. కొన్ని రోజుల తర్వాత సునీత అత్తారింటికి వెళ్ళిపోయింది. కాని శకుంతల కూతురు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంది. నా ఇంటికి వచ్చిన కోడలు కూడా ఒక అమ్మ కూతురిగా. నా కూతురు ఇప్పుడు లోపల ఎంత బాధపడుతుందో నా కోడలు కూడా అంతే బాధపడతా ఉంటది కదా అంటూ బాగా ఆలోచించింది శకుంతల. ఆ రోజు నుంచి అత్తగారు శకుంతల ఆలోచనలోనూ ప్రవర్తనలోనూ చాలా మార్పొచ్చింది. అమ్మా ఉదయాన్నే లేతే హడావుడిగా కాకుండా ప్రశాంతంగా పనులు అవుతాయమ్మా. ఇదిగో చేపల పులుసు ఇట్ట చేతే వాసన రాదు. అబ్బా అంజలి, ఈరోజు మాత్రం టీ ఎదరగొట్టేశావు అని తప్పులు ప్రేమగా చెప్తూ, మంచి పని చేస్తే ప్రశ్నిస్తూ కోడల్ని కూతురుగా చూసుకుంటుంది. కోడలు కూడా శకుంతలని అమ్మలాగా చూసుకునేది. శకుంతలలో వచ్చిన మార్పు చూసి పెద్దింటి పిల్లైన కోమలి కూడా మారిపోయింది. ఇప్పుడు ఇద్దరు తోటికోడళ్ళు అక్కా చెల్లెళ్ళైపోయారు. అమ్మలో మార్పు రావటానికి, ఒక ఆడపిల్ల కష్టాన్ని తీర్చటానికి సాటి ఆడపిల్ల అయిన సునీత ఆడిన నాటకం ఇదంతా అని ఎవ్వరికీ తెలియదు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.